అందరికీ నమస్కారం. మీనరాశివారికి జూన్ 22, 23, 24 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. గ్రహాలన్నింటిలోనూ అత్యంత శుభగ్రహం, దేవతలకే గురువైన బృహస్పతి మీ రాశికి అధిపతి. ఆ గురు భగవానుడి అపారమైన కరుణ, జ్ఞానం మీలో పుట్టుకతోనే ఉంటాయి. అందుకే మీది సముద్రమంతటి మనసు. ఎదుటివారి కష్టాలను చూడగానే మీ హృదయం కరిగిపోతుంది. వారికి సహాయం చేయడానికి మీ శక్తికి మించి ప్రయత్నిస్తారు. మీ దగ్గరికి ఎవరైనా సలహా కోసం వస్తే వారి సమస్యను మీ సమస్యగా భావించి వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. అందుకే మీరు ఉన్నచోట ఒకరకమైన ప్రశాంతత, పాజిటివ్ శక్తి ఉంటాయి. మీలో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. మీ మాటల్లో ఎప్పుడూ ఒక ఓదార్పు, జ్ఞానం దాగి ఉంటాయి. మీది జలతత్వం కావడం వల్ల మీ భావోద్వేగాలు చాలా లోతైనవి. ఇతరుల మనసులోని బాధను వారు చెప్పకముందే పసిగట్టే ఒక అద్భుతమైన శక్తి మీలో ఉంది. మీ ఊహాశక్తికి హద్దులు ఉండవు. అందుకే కళలు, సంగీతం, సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీరు ఒక కలల లోకంలో విహరిస్తూ ఉంటారు. ఆ లోకం ఎంతో అందమైనది, ప్రేమతో నిండి ఉంటుంది. మీలాంటి సున్నితమైన మనసు, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం ఈ రోజుల్లో చాలా అరుదు. మీ అంతరాత్మ చెప్పే మాటను మీరు ఎక్కువగా నమ్ముతారు. అది మిమ్మల్ని ఎప్పుడూ సరైన దారిలోనే నడిపిస్తుంది. పగ, ప్రతీకారం, గొడవలు వంటి వాటికి మీరు చాలా దూరం. మీరు శాంతిని ప్రేమించే మనస్తత్వం కలవారు. ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టినా వారిని చాలా సులభంగా క్షమించేస్తారు. మీ సంతోషం కన్నా ఎదుటివారి ఆనందానికే మీరు ఎక్కువ విలువ ఇస్తారు. ఈ త్యాగగుణం మిమ్మల్ని అందరికంటే ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. కొన్నిసార్లు మీ మంచితనాన్ని ఇతరులు అవకాశంగా తీసుకున్నా మీరు మాత్రం మీలోని మంచితనాన్ని ఎప్పటికీ వదులుకోరు. మీలాంటి నిస్వార్థమైన, ప్రేమించే మనసున్న వ్యక్తి స్నేహితుడిగా లేదా కుటుంబంలో సభ్యుడిగా దొరకడం నిజంగా చేసుకున్న పుణ్యం. మీనరాశివారికి జూన్ 22, 23, 24 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 22వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో ఆనందం, సంపద వెల్లివిరుస్తాయి. మీ మాటతీరు చాలా మధురంగా, ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనం చేస్తూ సంతోషంగా గడుపుతారు. ఇంటికి సంబంధించిన లేదా తల్లిగారికి సంబంధించిన విషయాలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. అయితే మీపై మీకు తెలియకుండానే ఒకరకమైన బరువు, బాధ్యత ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల కొద్దిగా నీరసంగా లేదా ఒంటరిగా అనిపించవచ్చు. కుటుంబపరంగా ఒక ముఖ్యమైన మార్పుకు ఈ రోజు బీజం పడుతుంది. అది మీ పిల్లలు లేదా మీ సృజనాత్మకతకు సంబంధించినది కావచ్చు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. మీపై ఉన్న మానసిక ఒత్తిడి, బాధ్యతల భారం కారణంగా శారీరకంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కడుపులో మంట, అజీర్తి లేదా అకస్మాత్తుగా వచ్చే జ్వరం వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. శత్రువుల వల్ల లేదా పోటీ వల్ల కలిగే టెన్షన్ కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఆర్థికంగా ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించని మార్గాల ద్వారా ధనం చేతికి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం అందవచ్చు లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. మీ మాటల ద్వారానే డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే విదేశీ ప్రయాణాలు లేదా అనవసరమైన విషయాల కోసం ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. వచ్చిన డబ్బును జాగ్రత్తగా దాచుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు చాలా అనుకూలం. మీ కస్టమర్లతో చాలా మర్యాదగా, ప్రేమగా మాట్లాడటం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది. అయితే మీ పోటీదారుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వారు మీకు తెలియకుండానే నష్టం కలిగించే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడవద్దు. విద్యార్థులకు ఈ రోజు ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పటివరకు ఇంటి విషయాలపై లేదా ఇతర విషయాలపై ఉన్న మీ మనసు ఈ రోజు నుండి పూర్తిగా చదువుపైకి, సృజనాత్మకమైన పనులపైకి మళ్లుతుంది. మీ ఆలోచనా విధానంలో ఒక స్పష్టత వస్తుంది. కళలు, సాహిత్యం వంటి రంగాలలోని విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమగా, ఆప్యాయంగా గడుపుతారు. అయితే మీపై ఉన్న బాధ్యతల కారణంగా మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాల గురించి చర్చలు జరిగే అవకాశముంది. ప్రేమికులకు ఈ రోజు ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడానికి ఇది మంచి రోజు. జూన్ 23వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మీలో అద్భుతమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడతాయి.
చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశముంది. మీ తోబుట్టువులతో సంబంధాలు చాలా మెరుగుపడతాయి. వారితో కలిసి సరదాగా గడుపుతారు లేదా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు. కుటుంబంలో మీ మాటకు, మీ నిర్ణయాలకు తిరుగుండదు. ఇంటికి సంబంధించిన పనులను చాలా ధైర్యంగా ముందుకు నడిపిస్తారు. మానసికంగా చాలా బలంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో మీ మానసిక బలం మిమ్మల్ని కాపాడుతుంది. అయినప్పటికీ మీపై ఉన్న ఒత్తిడి, అలాగే శత్రువుల వల్ల వచ్చే టెన్షన్లు కొనసాగుతాయి. ప్రయాణాలలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీలో శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని సరైన విధంగా ఉపయోగించకపోతే అనవసరమైన గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక వరం లాంటిది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. మీ మాటలతో పై అధికారులను, సహోద్యోగులను ఇట్టే ఒప్పిస్తారు. మార్కెటింగ్, సేల్స్, మీడియా రంగాలలో ఉన్నవారికి ఇది చాలా విజయవంతమైన రోజు. ధైర్యంగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీ పనిలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకినైనా సులభంగా దాటుతారు. ఆర్థికంగా ఈ రోజు కూడా బాగుంటుంది. మీ ధైర్యంతో, తెలివైన మాటలతో కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకుంటారు. కుటుంబపరంగా డబ్బు చేతికి అందుతుంది. అయితే మీ తోబుట్టువుల కోసం లేదా చిన్న ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన రిస్క్లతో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపార విస్తరణకు సంబంధించిన చర్చలు జరపడానికి ఇది సరైన సమయం. మీ ధైర్యం, మీ మాటకారితనం మీకు పెద్ద పెద్ద డీల్స్ తెచ్చిపెడతాయి. ప్రయాణాల ద్వారా వ్యాపారంలో లాభాలు పొందుతారు. పోటీదారులపై స్పష్టమైన ఆధిక్యం సాధిస్తారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఏకాగ్రత, పట్టుదల పెరుగుతాయి. కష్టమైన సబ్జెక్టులను కూడా చాలా ధైర్యంగా చదివి అర్థం చేసుకుంటారు. పరీక్షలు రాయడానికి లేదా ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి ఇది చాలా మంచి రోజు. మీ తెలివితేటలు, సృజనాత్మకత రెండూ బాగా పనిచేస్తాయి. వివాహితులకు ఈ రోజు చాలా బాగుంటుంది. మీ భాగస్వామితో మీ మనసులోని భావాలను ధైర్యంగా, స్పష్టంగా పంచుకుంటారు. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తుంది. కలిసి చిన్న ప్రయాణాలు చేయడానికి లేదా సినిమాకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. ప్రేమికులకు ఈ రోజు మరిచిపోలేనిది రోజు అవుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు. మీలో ఉన్న ధైర్యం మీ ప్రేమకు కొత్త బలాన్ని ఇస్తుంది. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జూన్ 24వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు కూడా మీలో ధైర్యం, ఉత్సాహం అధికంగా ఉంటాయి. మీ మాటల్లో, చేతల్లో ఒకరకమైన దూకుడు కనిపిస్తుంది. తోబుట్టువులతో లేదా ఇరుగుపొరుగు వారితో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశముంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో మీ ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించవచ్చు. ప్రశాంతంగా ఉంటే మీ ధైర్యం మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీలో శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఆవేశంలో పడి ప్రమాదాలు కొనితెచ్చుకునే అవకాశముంది. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త. రక్తపోటు, కడుపులో మంట, తలనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజు శక్తివంతంగా ఉంటుంది. మీకు అప్పగించిన పనులను చాలా వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అయితే మీ దూకుడు స్వభావం వల్ల సహోద్యోగులతో గొడవలు పడే ప్రమాదముంది. మీ మాటల వల్ల ఇతరులు బాధపడకుండా చూసుకోండి. మీ శక్తిని వాదించడానికి కాకుండా పనిని పూర్తి చేయడానికి ఉపయోగిస్తే గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా ఈ రోజు పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబం నుండి రావలసిన డబ్బు అందుతుంది. అయితే మీ ధైర్యం, దూకుడు కారణంగా రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టాలని లేదా అనవసరమైన వస్తువులు కొనాలని అనిపించవచ్చు. అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా చురుకైన రోజు. కొత్త పనులను ప్రారంభించడానికి కావాల్సినంత శక్తి మీలో ఉంటుంది. అయితే పోటీదారులతో లేదా భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు మీ దూకుడును నియంత్రించుకోవాలి. వాదనలకు దిగితే మంచి అవకాశాలు చేజారిపోవచ్చు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి. విద్యార్థులు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. చదువులో మంచి పట్టు సాధిస్తారు. ముఖ్యంగా టెక్నికల్, ఇంజనీరింగ్ లేదా క్రీడలకు సంబంధించిన రంగాలలో ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. అయితే స్నేహితులతో అనవసరమైన గొడవలకు దిగకుండా మీ శక్తిని చదువుపై కేంద్రీకరించడం ముఖ్యం. వివాహితులకు ఈ రోజు కొంచెం కష్టంగా ఉండవచ్చు. మీ కోపం, ఆధిపత్య ధోరణి మీ భాగస్వామిని బాధించవచ్చు. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే ప్రమాదముంది. మీ భాగస్వామి చెప్పేది కూడా ఓపికగా వినడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉండటం ఈ రోజు మీ వైవాహిక జీవితానికి చాలా అవసరం. ప్రేమికుల మధ్య ఈ రోజు భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ప్రేమతో పాటు ఆధిపత్యం కోసం పోరాటం కూడా జరగవచ్చు. మీ భాగస్వామిపై అధికారం చెలాయించాలని ప్రయత్నించవద్దు. మీ ప్రేమను దూకుడుగా కాకుండా సున్నితంగా వ్యక్తపరిస్తే మీ బంధం నిలబడుతుంది. మీనరాశివారు పాటించవలసిన పరిహారాలు. మీ రాశిలోనే శని భగవానుడు ఉండటం వల్ల ఇది ఏలినాటి శనిలో జన్మ శని దశ. మీపై తరచుగా ఒకరకమైన మానసిక ఒత్తిడి, పనులలో ఆలస్యం, తెలియని బరువు మరియు బాధ్యత ఉన్నట్లు అనిపిస్తుంది.
ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీరు ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా మంచిది. వీలైతే పేదవారికి, వికలాంగులకు లేదా వృద్ధులకు మీ శక్తి కొలది ఆహారం లేదా నల్లటి వస్త్రాలు దానం చేయండి. అలాగే ప్రతిరోజూ లేదా కనీసం శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని గ్రహం ఇచ్చే కష్టాల నుండి హనుమంతుడు మిమ్మల్ని కాపాడతాడు. మీ 6వ ఇంట్లో కుజుడు, కేతువు కలిసి ఉండటం వల్ల ఆకస్మిక ఆరోగ్య సమస్యలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, అనవసరమైన గొడవలు మరియు కోర్టు కేసుల వంటివి ఎదురయ్యే అవకాశముంది. దీనికి విరుగుడుగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించడం చాలా మంచిది. కేతువు ప్రభావం తగ్గడానికి రోజూ వినాయకుడిని ప్రార్థించండి. ముఖ్యంగా వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కేతువు శాంతించి ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. మీ రాశికి అధిపతి అయిన గురువు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ అవసరం. మీలో ఆత్మవిశ్వాసం పెరగడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి గురువు బలం చాలా ముఖ్యం. అందుకోసం మీ కంటే పెద్దవారిని, గురువులను, తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించండి. ప్రతి గురువారం శ్రీ దత్తాత్రేయుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజూ స్నానం చేశాక నుదుట కుంకుమపువ్వు లేదా పసుపుతో బొట్టు పెట్టుకోవడం వల్ల మీలో సానుకూల శక్తి పెరిగి అన్ని పనులలో విజయం చేకూరుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.